అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఎండోస్కోపీ గురించి తెలుసుకుందాము. ఎండోస్కోపీ చాలా రకాలు ఉంటాయండి. ఈ వీడియోలో మనం అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ గురించి తెలుసుకుందాము. ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీని ఈజీడీ కూడా అంటూ ఉంటాము. అంటే ఈసోఫేగో గ్యాస్ట్రో డియోడోనోస్కోపీ అంటామండి. జనరల్గా ఈ అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ అనేది ఎవరికైతే ఆహార నాళము లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బంది ఉంటుందో వారిలో అడ్వైస్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైతే సివియర్గా స్టమక్ ఏక్ ఉండడం, కడుపు నొప్పి లేదా స్టమక్లో అల్సర్స్ ఉండడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ డిసీజ్తో బాధపడే వారిలో, క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో, అలాగే వాంతులు విరోచనాలు, బ్లడ్ అనేది వాంతులు విరోచనాల్లో ఉండడం లేదా గాబర్ అవ్వడం, సడన్గా బరువు తగ్గిపోవడం, రక్తహీనత ఉండడం, అలాగే లివర్ అంటే కాలేయం, గాల్ బ్లాడర్, పిత్తాశయానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో, అలాగే ఫారెన్ బాడీ అబ్స్ట్రక్షన్స్, కాయిన్స్ కానివ్వండి, పిన్స్ కానివ్వండి, ఆహార నాళంలో జీర్ణ వ్యవస్థలో ఇరుక్కున్నప్పుడు వీటిని రిమూవ్ చేయడానికి కూడా ఎండోస్కోపీ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ ఎండోస్కోపీ చేయించుకునే వాళ్ళు ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేయాలి. అంటే మినిమం 6 నుంచి 8 గంటల వరకు ఎటువంటి ఆహారం తినకూడదండి. అలాగే వాటర్ కూడా 2 గంటల ముందు వరకు ఏమీ తీసుకోకూడదు. ఎవరైతే డయాబెటీస్ అంటే షుగర్, ఊపిరితిత్తుల సమస్యలు, హార్ట్ ప్రాబ్లం ఉన్నారో ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని ఎండోస్కోపీ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుందని. ఇప్పుడు మనం ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఎలా చేస్తారో తెలుసుకుందామండి. ఎండోస్కోపీ చేసే ముందు లోకల్ అనస్థీషియా అనేది నోటిలో స్ప్రే చేస్తారండి. ఇలా స్ప్రే చేయడం వల్ల నోరు అనేది నంబ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎటువంటి స్పర్శ అనేది తెలియదండి. ఈ లోకల్ అనస్థీషియా స్ప్రే చేసిన తర్వాత మౌత్ గార్డ్ అనేది పెడతారు. ఆ తర్వాత ఎండోస్కోప్ అనే ఎక్విప్మెంట్ తీసుకుంటారండి. ఎండోస్కోప్ అనేది చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ ట్యూబ్కి ఒక కెమెరా అనేది అటాచ్ అవుతూ ఉంటుందండి. అలాగే ఈ ఎండోస్కోప్ అనేది టీవీకి కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఎండోస్కోప్ జనరల్గా నోటి నుంచి పంపిస్తూ ఉంటారండి. ఈ ఎండోస్కోప్ అనేది ఇసోఫెగస్ అంటే అన్నవాహిక, గ్యాస్ట్రిక్, స్టమక్, అలాగే డియోడినం ఆంత్రమూలంలో ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఎండోస్కోప్ అనేది వీటిలో పాస్ చేస్తూ ఉంటారండి. ఈ ఎండోస్కోపీకి జనరల్గా 15 నుంచి 20 మినిట్స్లో ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందండి. ఈ ఎండోస్కోపీ వలన ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. కానీ కొందరిలో ఎండోస్కోపీ చేసిన తర్వాత కడుపు ఉబ్బరం ఉండడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, అలాగే గొంతు నొప్పి ఉండడం, ఇలాంటి లక్షణాలు అనేవి కొందరిలో వస్తూ ఉంటాయి. జనరల్గా ఎండోస్కోపీ తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అరగంట తర్వాత మీరు లిక్విడ్స్, వాటర్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. గంట తర్వాత మీరు నార్మల్గా తినొచ్చండి. ఎండోస్కోపీ కాస్ట్ అనేది మినిమం 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎండోస్కోపీ రిపోర్ట్ ఎలా చదవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఎండోస్కోపీ రిపోర్ట్లో ఇండికేషన్ ఆర్ కంప్లైంట్ అని ఉంటుంది. అంటే ఎండోస్కోపీ ఎందుకు చేయించుకున్నారు. కడుపు నొప్పి అయితే అబ్డోమినల్ పెయిన్ అని రాస్తారండి. రక్తహీనతో బాధపడే వారిలో అనీమియా అని రాస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా బరువు తగ్గిపోతే వెయిట్ లాస్ అని రాస్తారు. లేదా ఏదైనా ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటే ఏదైనా నోటిలో ఇరుక్కుంటే వాటిని మనం ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటారండి. ఎందుకు ఎండోస్కోపీ చేయించుకున్నారో అక్కడ మనకి ఇండికేషన్ కంప్లైంట్లో రాస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్. ఎండోస్కోపీ చేసుకునే ముందు ఆ వ్యక్తి ఎటువంటి ప్రిపరేషన్ చేశారు. అంటే జనరల్గా ఎండోస్కోపీ చేయించుకునే ముందు 6 నుంచి 8 గంటల వరకు ఎటువంటి ఆహారం అనేది తినకూడదు. సో NPM అంటే నథింగ్ పర్ మౌత్, NPO నథింగ్ పర్ ఓరల్. ఆ వ్యక్తి ఎటువంటి ఆహారం తినకున్నట్లయితే అప్పుడు మనం NPM లేదా NPO అని రాస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ మెడికేషన్. అంటే ఎండోస్కోపీ చేయించుకునే ముందు ఎటువంటి మెడిసిన్ స్ప్రే చేశారు. జనరల్గా ఎండోస్కోపీ అనేది టాపికల్ స్ప్రే చేస్తారండి. నోటిలో టాపికల్ స్ప్రే అని చేస్తారు. ఆ టాపికల్ స్ప్రే అనేది ఎటువంటి మెడిసిన్ అనేది మనకి ప్రీ మెడికేషన్లో రాస్తూ ఉంటారు. కొందరికి ఈ టాపికల్ స్ప్రే ఇవ్వకుండా ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఫారింగ్స్ అని ఉంటుంది. ఫారింగ్స్ అంటే స్వర్ణపేటిక అండి. వోకల్ కార్డ్స్ ఉంటుంది. వోకల్ కార్డ్స్ అంటే స్వరతంతువులు. ఈసోఫెగస్ అంటే అన్నవాహిక. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ అంటే కడుపు అండి. స్టమక్ అనేది 4 భాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఫండస్, బాడీ, పైలోరస్, యాంట్రమ్. నెక్స్ట్ వచ్చేసి డియోడినం. జనరల్గా డియోడినం అనేది 4 భాగాలు ఉంటాయి. D1, D2, D3, D4. కానీ ఎండోస్కోపీలో మన అప్పర్ ఎండోస్కోపీలో D1, D2 వరకే చూస్తూ ఉంటాము.
సో ఎండోస్కోపీ రిపోర్ట్లో మనకి D1 D2 మాత్రమే కనబడుతూ ఉంటుంది. డియోడినమ్ని ఆంత్రమూలము అని పిలుస్తూ ఉంటారండి. ఈ భాగాలు అనేవి ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉంటే నార్మల్ అని రాస్తూ ఉంటారండి. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఎటువంటి అబ్నార్మాలిటీ ఉందో ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ లైనింగ్ అనేది నార్మల్గా ఉంటే నార్మల్, లేదా రెడ్గా ఉంటే ఆ కండిషన్ని మనం ఎరిథిమా అంటామండి. వైట్గా ఉంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఈ వాల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎరోషన్స్ అనేవి ఫామ్ అయితే అప్పుడు మనం అల్సర్స్ ఫామ్ అయ్యాయి అంటామండి. ఈ అల్సర్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇసోఫేగస్లో ఫామ్ అయితే ఇసోఫేజల్ అల్సర్ అంటాము. స్టమక్లో ఫామ్ అయితే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటామండి. అలాగే స్టమక్ అంటే కడుపులో ఏ భాగంలో అల్సర్ ఫామ్ అయితే ఆ భాగంని పేరు పెడుతూ ఉంటాము. ఒకవేళ యాంట్రమ్లో ఫామ్ అయితే యాంట్రమ్ గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. ఫండస్లో ఫామ్ అయితే ఫండిక్ గ్యాస్ట్రిక్ అల్సర్ అంటామండి. డియోడినంలో ఫామ్ అయితే డియోడినల్ అల్సర్ ఫామ్ అంటాము. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఏవైనా కణుతులు ఏర్పడితే మనం అక్కడ పాలిప్స్ అంటామండి. ఈ పాలిప్స్ అనేవి ఎక్కడ ఏర్పడితే మనం ఆ భాగంలో చెప్తూ ఉంటాము. పాలిప్స్ అంటే కణితులు అండి. అలాగే మనం కొన్నిసార్లు ఎండోస్కోపీ రిపోర్ట్లో వారిసెస్ అంటాము. అంటే ఈ భాగాల్లో కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు అనేవి డైలేట్ అవుతూ ఉంటే మనం వాటిని వారిసెస్ అంటామండి. అలాగే ఎక్కువగా మనం హైయేటస్ హెర్నియా అనే పదం కూడా వింటూ ఉంటాము. జనరల్గా ఇసోఫేగస్ స్టమక్ని ఒక మజిల్ అనేది వేరు చేస్తూ ఉంటుంది. వాటిని మనం డయాఫ్రమ్ అంటామండి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ స్టమక్ అనేది ఈ డయాఫ్రామిక్ మజిల్ని దాటి బయటకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ కండిషన్ని మనం హైయేటస్ హెర్నియా అంటాము. లాస్ట్లో మనకి ఇంప్రెషన్ అనేది ఉంటుందండి. ఇంప్రెషన్ అంటే రిపోర్ట్ సమ్మరీ. ఈ రిపోర్ట్ మొత్తం సమ్మరైజేషన్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉందో మనకి ఇంప్రెషన్లో తెలుస్తూ ఉంటుందండి. ఒకవేళ గ్యాస్ట్రైటిస్, ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్లో ఏవైనా అల్సర్స్ ఫామ్ అయితే వాటిని మనం ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ అంటాము. కొందరు అల్సరేటివ్ గ్యాస్ట్రైటిస్ అని కూడా అంటాము. ఎరోసివ్, అల్సరేటివ్ అన్న రెండు ఒకటే అండి. ఒకవేళ అల్సర్స్ అనేవి స్టమక్లో ఫామ్ అయితే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. డియోడినంలో ఫామ్ అయితే డియోడినల్ అల్సర్ అంటాము. హైయేటస్ హెర్నియా ఉంటే హైయేటస్ హెర్నియా అని మనకి ఇంప్రెషన్లో రాస్తూ ఉంటారండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం ఎండోస్కోపీ రిపోర్ట్ ఎలా చదవాలో తెలుసుకుందామండి. ఈ రిపోర్ట్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ అని ఇచ్చారు. అంటే ఎండోస్కోపీ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్తో యూజ్ చేశారో చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసి ఇసోఫేగస్లో మనకి నో ఇసోఫేజస్ చేంజెస్ ఆర్ సీన్. అలాగే నో ఇసోఫేజల్ అల్సర్, నో అబ్స్ట్రక్టివ్ లెషన్ ఇస్ సీన్, నో హైయేటస్ హెర్నియా. అంటే ఇసోఫేగస్ వచ్చేసి నార్మల్ ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్టమక్లో గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ గ్యాస్ట్రైటిస్ చేంజెస్ ఆర్ సీన్ ఇన్ ద ఫండస్ రీజన్. ఇందాక చెప్పినట్టు మనకి స్టమక్ అనేది 4 భాగాలుగా విభజిస్తారు. దాంట్లో ఫండస్ రీజన్లో అల్సర్స్ ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి పైలోరస్ నార్మల్ ఉందని చెప్పారు. డియోడినంలో నో డియోడినల్ అల్సర్ ఆర్ డియోడినస్ చేంజెస్ ఆర్ సీన్. అంటే డియోడినం కూడా నార్మల్ ఉంది అని చెప్పారండి. ఇంప్రెషన్కి వచ్చేసి ఇంప్రెషన్ అంటే రిపోర్ట్ సమ్మరీ. రిపోర్ట్ సమ్మరీలో గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ గ్యాస్ట్రైటిస్ ఆర్ సీన్ అని పెట్టారు. అంటే ఈ పేషెంట్లో గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఉంది అని ఇక్కడ మనకి ఈ రిపోర్ట్లో చెప్పారండి. సెకండ్ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్లో మనకి ఇండికేషన్ ఉంది. అంటే పేషెంట్ కంప్లైంట్ ఏంటి, అనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు కాబట్టి ఎండోస్కోపీ అనేది చేయించారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేశారండి. ఆ తర్వాత ఇసోఫేగస్ వచ్చేసి నార్మల్ ఉందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి స్టమక్లో ఫండస్ అనేది నార్మల్ ఉంది అండి. బాడీ యాంట్రమ్లో ప్యాచీ ఎరిథెమా నోటెడ్ అని రాశారు. అంటే స్లైట్గా రెడ్నెస్ ఉంది అని చెప్పారండి. డియోడినంలో వచ్చేసి D1 D2లో ఎరోషన్స్ ఉన్నాయి అని చెప్పారు. ఎరోషన్స్ అంటే స్లైట్గా అల్సర్స్ ఫామ్ అయ్యాయని మెన్షన్ చేశారండి. ఇంప్రెషన్లో మనకి ఫైనల్ రిపోర్ట్లో గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ ఎరిథెమా అండ్ ఎరోషన్స్ అని మెన్షన్ చేశారు. అంటే గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ భాగంలో, డియోడినం భాగంలో కొద్దిగా రెడ్నెస్ ఉంది, అలాగే అల్సర్స్ ఫామ్ అయ్యని ఈ రిపోర్ట్లో మనకి మెన్షన్ చేశారండి. కంప్లీట్గా ఎండోస్కోపీ రిపోర్ట్ అనేది ఎలా చదవాలో ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.